జగన్ ని ద్వేషిస్తాడు కాబట్టి బాలకృష్ణ ప్లస్ కూటమిలో ఉన్నారు కాబట్టి జగన్ గురించి తిడతన్నాం కాబట్టి పని అయిపోతుందని ఆయన ఆశపడ్డాడు. ఇంకోటి వీళ్ళందరికీ కూడా అదే ఫీడ్బ్యాక్ ఉంది. ఇప్పుడు ఎట్లా ఉంటదంటే మెంటాలిటీ, ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా ఫెడరేషన్ వాళ్ళు వచ్చారు, రాగానే ఎదురెళ్ళామన్నా రిసీవ్ చేసుకున్నాడు ఏంటి ఆయన? వాళ్ళందరూ వచ్చి కూర్చున్నాకే కదా వచ్చింది పవన్ కళ్యాణ్, కాసేపు అయ్యాక కదా వచ్చింది. మరి వాళ్ళందరినీ డైరెక్ట్ గా తీసుకొచ్చి ఛాంబర్ ముందు వెహికల్స్ ఆపించారా? లేదు కదా, బయట అక్కడ పార్కింగ్ దగ్గర నుంచినే కదా వచ్చింది. ఇంకోటి జగన్ది సెక్రటేరియట్ కాదు, క్యాంప్ ఆఫీస్. క్యాంప్ ఆఫీస్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్లాగ నడుచుకుంటూ వస్తారు అంతా, లోపలికి డైరెక్ట్ గా గది ముందుకి వెళ్లే అవకాశం జగన్ వెహికల్ కూడా లేదు అక్కడ. ఇది అక్కడ చూసిన వాడికి తెలుసు ఆ ఏరియా, వీళ్ళకి తెలియదు. అంటే వీళ్ళు ముందు ఒక ప్రచారం బిగిన్ చేశారు ఆ రోజున, ఆ ప్రచారాన్ని వీళ్ళు వాడుకున్నారు. ఇంకొకటి కొంతమంది అత్యుత్సాహంగా వైసీపీ వాళ్ళు తప్పుడు పని చేశారు అప్పుడు, అది వీళ్ళకి వాడుకోవడానికి ఉపయోగపడింది. వాళ్ళే చూసారా జగన్ అన్న కొడితే ఇట్టుంటది, వచ్చారు సినిమా వాళ్ళందరూ సచ్చినట్టు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేశారు. దాని వలన కూడా వీళ్ళకి మండింది. అది ఖచ్చితంగా కొంతమంది అతి దురదగాళ్ళు చేసిన పని వైసీపీలో. వాళ్ళ ఆ కామెంట్లు పెట్టకపోయి ఉంటే, అంటే దారికి తెచ్చాడు జగన్ అనే కామెంట్లు పెట్టకపోయి ఉంటే అసలు వీళ్ళకి మాట్లాడే అవకాశం ఉండేది కదా, వెసులుబాటు ఉండేది కదా. ఒకటి. రెండవది ఏంటంటే